You know. I begin to. హే హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. సో ఈరోజు వీడియోలో నేనైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అయితే చెప్తాను అనమాట. సో మీకు ఏ క్వాలిఫికేషన్ లేకుండా ఒకవేళ మీరు సైడ్ ఇన్కమ్ కోసం ఏమన్నా వెయిట్ చేస్తున్నారు అంటే లైక్ స్టూడెంట్స్ ఎవరైనా పాకెట్ మనీ కోసం, సో జాబ్స్ లేకుండా ఉన్న వాళ్ళు ఏదైనా సింపుల్ జాబ్స్ చేసుకొని ఎర్న్ చేసుకోవాలి అనుకుంటే సో వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో. సో నేనైతే కొంచెం రీసెర్చ్ చేసి సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే కొన్ని నోట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో వాటి గురించి అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో స్టార్ట్ చేయకముందు నేనేం చెప్తాను అంటే లైక్ ఏది కూడా మనకు ఫ్రీగా రాదనమాట. సో మీరు జాయిన్ అయిన వెంటనే త్వరగా మనీ వచ్చేయాలి, సో మనం వర్క్ ప్రెషర్ పెట్టకుండానే మనకు లైక్ మనీ రావాలి అనుకుంటే అదైతే అవ్వదు. సో మన సైడ్ నుంచి మనం కొంచెం ఎఫర్ట్ పెడితేనే కానీ మనకు మంచి పే అనేది వస్తుందన్నమాట. సో నేను ఇప్పుడు చెప్పే జాబ్స్ అన్నీ కూడా మీకు ఫ్రీగా వచ్చేస్తుంది, లైక్ ఈజీగా వచ్చేస్తుంది అని అయితే అనుకోవద్దండి. బట్ ఇవైతే కొంచెం ఫ్లెక్సిబుల్ జాబ్స్ అనమాట, లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి చేసుకునేలాగా ఉంటుంది. అండ్ మీరు ప్యారలల్గా చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ ఏదైనా వర్క్ చేస్తున్నారు, సో మీకు సైడ్ ఇన్కమ్ కోసం కావాలి అనుకుంటే సో హ్యాపీగా ఈ జాబ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఆల్సో మీరు ఈ జాబ్స్ చేయడం వల్ల మీరు లక్షల్లో సంపాదిస్తారు అండ్ థౌజండ్స్ ఆఫ్ మనీ సంపాదిస్తారు అనేసి నేను చెప్పను అనమాట. సో ఎందుకంటే మనం ఎంత వర్క్ చేస్తున్నామో అది మన పైన డిపెండ్ అవుతుంది, మన స్మార్ట్ వర్క్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో ఈ జాబ్స్ ద్వారా లైక్ మనీ అనేది ఒక్కొక్కరికి డిఫరెంట్గా ఉండొచ్చు. మీరు ఎంత కష్టపడుతున్నారు అనే దాని మీద అయితే బేస్ అవుతుంది అనమాట. సో మనీ అయితే అందరికీ ఈక్వల్గా ఉండదు. మీరు ఎంత టైం దానికి అలొకేట్ చేస్తున్నారు, ఎంత వర్క్ మీరు ప్రొడక్టివ్గా చేస్తున్నారు అనే దాన్ని బట్టే ఇప్పుడు నేను చెప్పే జాబ్స్ అన్నీ కూడా మీకు పే చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో లైక్ ఎలా అంటే ఈ ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ రిలేటెడ్ జాబ్స్ ఏదైనా ఉంది అంటే మోస్ట్లీ 50% కాదు, లైక్ మోస్ట్లీ 70% అందరూ ఫేక్ అని అనుకుంటారనమాట. సో చాలా స్కామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో మీరు ఈ స్కామ్స్లో పడకుండా లైక్ మీకు నచ్చినట్టు లైక్ ఒక ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది మీరు చేయాలి అంటే డెఫినెట్లీ ఒక మంచి టిప్ ఏంటి అంటే మనీ ఇచ్చి మీరు దేంట్లో జాయిన్ అవ్వకండి. సో డెఫినెట్లీ మీకు ఏ కంపెనీ అయినా సరే మిమ్మల్ని మీ దగ్గర నుంచి వాళ్ళు డబ్బులు తీసుకొని మీకు జాబ్ ఇస్తున్నారు అంటే డెఫినెట్లీ అది ఫేక్ అయి ఉంటుంది. ఎందుకంటే ఒక కంపెనీకి ఒక రిక్వైర్మెంట్ కావాలి, ఒక వర్క్ వాళ్ళకి జరగాలి అంటే వాళ్ళు రిక్రూట్ చేసుకొని మన నుంచి వర్క్ చేయించుకొని దాని నుంచి మనకు పే అవుట్ చేస్తారనమాట. లైక్ లీగల్గా లైక్ నార్మల్గా ఉండే కంపెనీస్ ఇలా ఉంటాయి. అదే స్కామ్ చేసే వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకే ఇన్కమ్ రాకుండా ఉంటుంది, వాళ్ళకే క్లయింట్స్ లేకుండా ఉంటారనమాట. సో అలాంటి టైంలో ఏం చేస్తారంటే ఇలా జాబ్స్ వచ్చేసే వాళ్ళని లైక్ మోసం చేస్తూ ఉంటారనమాట. లైక్ మనీ తీసుకొని మన దగ్గరే మనీ తీసుకొని అండ్ మనం జాయిన్ అయిన తర్వాత కంపెనీ అయితే షట్ డౌన్ చేసేస్తారు. సో ఇలాంటి స్కామ్స్లో మీరు పడకూడదు అంటే లైక్ మనీ ఇచ్చి జాయిన్ అవ్వడం అనేది టోటల్గా అవాయిడ్ చేసేసేయండి. ఇది అనమాట లైక్ ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది. సో నేనైతే కొన్ని జాబ్స్ అయితే నేను మెన్షన్ చేస్తాను ఈ వీడియోలో. సో దాంట్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఆన్లైన్ సర్వే జాబ్. సో నేమ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది అనమాట, ఒక ప్రోడక్ట్ గురించి కానీ ఒక సర్వీస్ గురించి అయితే సర్వే చేయడం అనమాట. సో జనరలీ మనకు లైక్ ఫేస్బుక్లో ఇన్స్టాలో కనిపిస్తూ ఉంటుంది అనమాట లైక్ సర్వేలో పార్టిసిపేట్ చేయండి అనేసి. సో మనం జనరలీ స్కిప్ చేస్తూ ఉంటాం అనమాట అవి సర్వే అది ఇవ్వకుండా. కానీ ఇలా చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి కదా, సో వాళ్ళ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు లైక్ వాళ్ళకి కొన్ని ఫీడ్బ్యాక్ అనేది అవసరం అనమాట. సో అలాంటి టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా రివర్స్ వాళ్ళే మనీ ఇచ్చి సర్వేస్ తీసుకుంటారనమాట. లైక్ ఆనెస్ట్ రివ్యూస్ కానీ సర్వే కానీ ఇలాగ తీసుకుంటారు. ఎగ్జాంపుల్ ఎలా అంటే లైక్ ఎక్స్ అనే ఒక కంపెనీ ఉందనుకోండి, సో ఆ కంపెనీ ఎలా గ్రో అవుతుంది అనే సర్వే జనాల్లోకి తీసుకోవాలి అనేసి అనుకుంటారనమాట. సో ఇలాంటి టైంలో కంపెనీ ఏం చేస్తుందంటే ఇలా సర్వే బేస్డ్ యూనిట్స్ ఏదైనా ఉన్నా కానీ సర్వే బేస్డ్ కంపెనీస్ ఏదైనా ఉన్నా కానీ వాళ్ళతో టైఅప్ అవుతారనమాట. లైక్ మాకైతే ఒక సెట్ ఆఫ్ పీపుల్ నుంచి మాకు సర్వే కావాలి, సో మీరు దానికి ఓకే అంటే మనం అగ్రిమెంట్ తీసుకుంటాము, లైక్ మేమైతే పే చేస్తాము అనే ఒక కమ్యూనికేషన్ అయితే కంపెనీస్ నుంచి ఈ సర్వే కంపెనీస్ వాళ్ళకైతే ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు ఈ సర్వే బేస్డ్ కంపెనీస్ ఏం చేస్తారు అంటే లైక్ ఇలా జాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో మనమైతే సర్వే చేయాలి అండ్ మనం చేసే సర్వే బట్టి మనకైతే పే చేస్తారనమాట. అండ్ సర్వేస్ కూడా ఎలా ఉంటుందంటే కొన్ని సర్వేస్ అయితే 2 pages 3 pages అలా ఉంటుంది అండ్ కొన్ని సర్వేసెస్ క్విక్గా ఉంటుందన్నమాట. సో మనం ఎలాంటి సర్వే చేస్తున్నాము అనే దాన్ని బట్టి కూడా కొంచెం ఏమంటారు పే అనేది డిఫరెంట్ ఉంటుంది. సో కొన్ని సర్వేస్కి అయితే చిన్న ఉంటుంది కాబట్టి దానికి తక్కువ అమౌంట్, అండ్ పెద్ద లైక్ 2-3 pages 4-5 pages ఉన్న సర్వీస్కి అయితే కొంచెం ఎక్కువ పే అవుట్ అయితే చేస్తారనమాట.
సో మోస్ట్లీ ఈ జాబ్కి అయితే లైక్ 2 to 3 అవర్స్ మనం స్పెండ్ చేస్తే చాలన్నమాట వన్ డేలో. సో డెఫినెట్లీ వన్ డేలో మనకు ఒక 2 to 4 సర్వీసెస్ అలా వస్తుంది. సో దానికి 2 to 3 అవర్స్ మనం స్పెండ్ చేసి ఆనెస్ట్గా మనం రివ్యూ అయితే ఇవ్వాలన్నమాట. అండ్ ఈ జాబ్కి అయితే ల్యాప్టాప్ అనేది అవసరం ఉండదు. మోస్ట్లీ మనం మొబైల్స్లోనే లాగిన్ అయిపోయి మొబైల్లోనే సర్వే కంప్లీట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదే అనమాట లైక్ ఆన్లైన్ సర్వే జాబ్స్ ఎలా ఉంటాయి అనేది. సో నేనైతే కొన్ని ట్రస్టెడ్ వెబ్సైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తానన్నమాట ఈ సర్వే రిలేటెడ్ జాబ్స్ గురించి అయితే. సో నేను ప్రొవైడ్ చేసిన దాంట్లోకి అయితే మీరు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మీకు జీమెయిల్ ఐడి అడుగుతుంది. సో జీమెయిల్ ఐడి ద్వారా మీరైతే రిజిస్టర్ అయిపోవచ్చు అనమాట. సో సెకండ్ వన్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్ అనమాట. సో దీని గురించి చాలామంది వినే ఉంటారు. లైక్ ఇదేంటి అంటే లైక్ ఇట్ ఈస్ అన్ ఈ కామర్స్ వెబ్సైట్స్ అనమాట. లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ దీంట్లో ఉన్న ప్రోడక్ట్స్ని మనం ప్రమోట్ చేయడం. సో మనం ప్రమోట్ చేసినప్పుడు ఎలా అంటే లైక్ మన లింక్స్ నుంచి ఎవరైనా ప్రోడక్ట్ని కొంటే ఆ ప్రోడక్ట్ మీద మనకైతే 5% to 20% కమిషన్ అయితే వస్తుంది. సో ఆ కమిషన్ అనేది ప్రోడక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. లైక్ మీరు యూట్యూబ్ ఛానల్ ఉంది, లైక్ బ్లాగ్స్ ఉంది, లైక్ ఏదైనా వెబ్సైట్స్ ఉంది అంటే వాటిల్లో నుంచి మీరు ఈ ప్రోడక్ట్స్ని మీరు ప్రమోట్ చేయొచ్చు అనమాట. సో ఇది ఎలా ఉంటుంది అంటే లైక్ మీరు ఒకసారి అఫిలియేట్ మార్కెటింగ్లో జాయిన్ అయిపోయిన తర్వాత సో మీరు ఎలా అంటే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం కానీ ఒక టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేయడం కానీ ఇలా క్రియేట్ చేసి మీరు ఏదైనా ప్రోడక్ట్స్ లింక్స్ కానీ దాంట్లో పెట్టేసి లైక్ ఇలా షాప్ చేయండి అని ఎవరికైనా చెప్పారనుకోండి, వాళ్ళు ఆ ప్రోడక్ట్స్ కొన్నారు అంటే ఆ ప్రోడక్ట్ మీద లైక్ ఒక ప్రోడక్ట్ 600 అనుకోండి వాళ్ళు కొనింది. సో ఆ 600లో ఒక 10 to 15% కమిషన్ అనేది మీకు వస్తుంది అనమాట. సో జనరల్లీ ఈ మధ్య చూస్తూ ఉంటారు కదా యూట్యూబర్స్ అంతా లైక్ టెలిగ్రామ్స్లో జాయిన్ అవ్వమని, వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వమనేసి లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. లైక్ తక్కువ కాస్ట్లో వచ్చింది కొన్ని టెలిగ్రామ్ గ్రూప్స్ అయితే ఉంటుంది అనమాట, డీల్స్ కైండ్ ఆఫ్ ఉంటుంది. సో అవంతా అఫిలియేట్ మార్కెటింగే అనమాట. సో ఇది కూడా మంచి జాబ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు 10 to 15% ఆఫ్ పే అనేది మీకు వస్తుంది లైక్ ఏ ప్రోడక్ట్స్ మీరు సెల్ చేసినా కానీ. సో దీనికి ఏంటి అంటే లైక్ మీకు మంచి సరౌండింగ్స్ అనేది ఉండాలన్నమాట. లైక్ మంచి ఫాలోవర్స్ ఉండాలి. లైక్ ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ అనుకోండి, మంచి ఛానల్ పెట్టుకునేసి మీరు ఎక్కువ మంది ఫాలోవర్స్ని తెచ్చుకున్నారు అంటే సో చాలామంది పర్చేస్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటుంది. లైక్ మీరు యూట్యూబ్లో కూడా మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు యాడ్స్ ఇవ్వాలి అనుకుంటే సో యాడ్స్కి మాత్రం కొంచెం కాస్ట్ అనేది వాళ్ళు అడుగుతారనమాట. సో మనం మనీ స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో అలా యాడ్స్ అవసరం లేదు అన్నప్పుడు ఇలా మీరు వాట్సాప్ గ్రూప్స్లో కానీ, యూట్యూబ్లో కానీ, బ్లాగ్స్లో కానీ ఇలా మీరు లింక్స్ షేర్ చేసుకునేసి మీరు ఆ ప్రోడక్ట్ని అయితే మీరు సెల్ చేయొచ్చు అనమాట. సో దాని ద్వారా మీకైతే కొంచెం కమిషన్ అయితే వస్తుంది. అది అనమాట అఫిలియేట్ మార్కెటింగ్ గురించి అయితే. సో థర్డ్ వన్ ఏంటి అంటే డేటా ఎంట్రీ జాబ్స్ అనమాట. సో ఇది చాలా మందికి మీకు తెలిసే ఉంటుంది. సో ఇది ఏంటి అంటే లైక్ ఆడియో టు టెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్స్ కానీ, పీడిఎఫ్ని కానీ, ఇమేజ్ని కానీ టెక్స్ట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం కానీ, కాపీ పేస్ట్ వర్క్ అండ్ లైవ్ క్యాప్షన్స్ కానీ సో ఇలాంటివి ఉంటుందన్నమాట. సో దీని మీద చాలా మనీ అయితే మనం ఏం చేయలేను. సో ఇట్ విల్ బి టోటల్లీ డిపెండింగ్ అపాన్ హౌ మచ్ టైమ్ వీ వర్క్ ఆన్ దట్. సో ఇలా మీరు ఏదైనా డేటా ఎంట్రీ జాబ్స్ చేయాలి అనుకుంటే చాలా మీరు అలర్ట్గా ఉండాలన్నమాట. చాలా స్కామ్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైనా మీరు లైక్ మనీ పే చేయండి మేము మీకు జాబ్ ఇస్తాము డేటా ఎంట్రీ జాబ్స్ అంటే అస్సలు నమ్మద్దండి. లైక్ మోస్ట్ ఆఫ్ ది పర్సన్ 90% అది ఫేకే ఉంటుంది. అండ్ స్కామ్స్ కూడా ఈజీగా చేస్తారనమాట డేటా ఎంట్రీలో. ఎందుకంటే దీనికి ఏది క్వాలిఫికేషన్స్ ఏది అవసరం లేదు కాబట్టి సో చాలామంది ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. సో దానివల్ల చాలామందిని అయితే స్కామ్ చేస్తారనమాట. సో మీరు ప్రాపర్గా మంచి వెబ్సైట్స్లోనే జాయిన్ అవ్వండి. ఎవరన్నా మనీ తీసుకొని మిమ్మల్ని జాబ్ ఇస్తాము అని చెప్తే మాత్రం అస్సలు నమ్మద్దు. అండ్ చాలా వరకు అయితే ఈ వెబ్సైట్స్ కూడా చాలా ఫేక్ ఉంటుంది. డేటా ఎంట్రీ జాబ్స్ గురించి అయితే నేనైతే చాలా చూస్తాను అనమాట. చాలా ఫేక్ ఉన్నాయి. సో నేనైతే కొన్ని ట్రస్టెడ్ డేటా ఎంట్రీ జాబ్ వెబ్సైట్స్ అయితే షేర్ చేస్తాను. మీకు కావాలంటే లైక్ వెళ్ళి రిజిస్టర్ అయితే చేసుకోండి. ఫోర్త్ వన్ వచ్చేసి ఫ్రీలాన్సర్ జాబ్ అనమాట. సో ఈ ఫ్రీలాన్సర్ జాబ్కి అయితే కొన్ని స్కిల్స్ అయితే అవసరం. లైక్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఉండడం అనమాట. లైక్ ఫ్రీలాన్సర్ అంటే ఏంటంటే లైక్ ఒకరికి పర్మనెంట్గా మనం వర్క్ చేయకుండా లైక్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మాత్రం వర్క్ చేసి దానికోసం మనం లైక్ మనీ తీసుకోవడం అనమాట. లైక్ మనంతటా మనము లైక్ ప్రాజెక్ట్ తెచ్చుకొని వర్క్ చేయడం. సో మీకు ఏదైనా స్కిల్స్ ఉన్నాయి అంటే మీరు ఫ్రీలాన్సింగ్ ద్వారా అయితే మిగతా ఆన్లైన్ యాప్స్ కన్నా మీరు ఎక్కువ వర్క్ చేయొచ్చు అనమాట. అన్ని ఫ్రీలాన్సింగ్ జాబ్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే లైక్ వెబ్సైట్ డెవలప్మెంట్ కానీ, గ్రాఫిక్ డిజైనింగ్ కానీ, యాప్ డెవలప్మెంట్ చేయడం కానీ, వీడియో ఎడిటింగ్ చేయడము, డిజిటల్ మార్కెటింగ్ చేయడం, కంటెంట్ రైటింగ్ కానీ, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్, వర్చువల్ అసిస్టెంట్. సో వీటిల్లో మీకు ఏ దాంట్లో కానీ మీకు స్కిల్ ఉంది అంటే మీరు వీటిలో ఏది తీసుకున్నా కానీ మీరైతే ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు అనమాట.
సో చూసారు కదా, సో ఇవి లైక్ ఫ్రీలాన్సింగ్ జాబ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ స్కిల్స్ ఏమి ఉండొచ్చు అని చెప్పేసి. సో మెయిన్ టాస్క్ ఒక ఫ్రీలాన్సర్కి ఏంటి అంటే ప్రాజెక్ట్ని తెచ్చుకోవడం అండ్ క్లయింట్స్ని తెచ్చుకోవడం అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో నేనైతే ఒక వెబ్సైట్స్ అయితే కొన్ని ఇస్తాను. సో దాంట్లో మీరు వెళ్ళి రిజిస్టర్ అయ్యి ఒక ఫ్రీలాన్సర్గా ఉంటే మీ ప్రొఫైల్ని మీరు అప్డేట్ చేసిన తర్వాత మీకు దానికి తగ్గినట్టు క్లయింట్స్ అయితే వస్తారు అండ్ మీ క్లయింట్స్తో మీకు లైక్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మీరైతే ఒప్పించాల్సి ఉంటుంది అనమాట. సో నేను కొన్ని వెబ్సైట్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆన్లైన్ జాబ్ ఏంటి అంటే బ్లాగింగ్ అనమాట. సో బ్లాగింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఈజియెస్ట్ ఆన్లైన్ జాబ్ అని చెప్పచ్చు. లైక్ మీరు లైక్ ఏదైనా ఒక్క కంటెంట్ మీద మీకు మంచి స్కిల్ ఉంది, లైక్ దాని మీద మీకు మంచి ఏమంటారు కంటెంట్ తెలుసు అని చెప్తే దాని మీద మీరైతే బ్లాగ్ చేయొచ్చు అనమాట. సో బ్లాగ్ క్రియేట్ చేసుకోవడం చాలా ఈజీ. సో మీరు ఫ్రీగా బ్లాగ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అండ్ మనీ ఇచ్చి కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మీరైతే బ్లాగ్ క్రియేట్ చేసుకున్న వెంటనే లైక్ డైలీ పోస్ట్ అయితే చేస్తూ ఉండాలన్నమాట. మీ కంటెంట్ లైక్ ఏంటి, లైక్ బ్యూటీ గురించా, లైక్ షాపింగ్ గురించా, ఆర్ లైఫ్ స్టైల్ గురించా, టిప్స్ గురించా, సో దేని గురించి అనేసి మీరు ఒక మంచి కంటెంట్ పెట్టుకుంటే ఆ కంటెంట్ మీద మీరు డైలీ పోస్ట్స్ అయితే చేస్తూ ఉండాలన్నమాట. మీ సొంతం మీ సొంత రైటింగ్ యూస్ చేసుకునేసి మీరైతే కంటెంట్ రాయాలి. సో మీరు ఈ బ్లాగ్ చేసిన తర్వాత లైక్ మినిమం 1 year పడుతుంది అనమాట ట్రాఫిక్ క్రియేట్ అయ్యి అండ్ మానిటైజ్ అవ్వడానికి అయితే. సో మానిటైజ్ అయితే మీకు మానిటైజేషన్ లైక్ గూగుల్ యాడ్సెన్స్ యాడ్ అయితే దాని నుంచి మీకు మనీ వస్తుంది. అండ్ సో మీరు ఈ బ్లాగింగ్ యూస్ చేసుకునేసి నేను చెప్పినట్టు అఫిలియేట్ మార్కెటింగ్ కూడా చేయొచ్చు అండ్ ఫ్రీలాన్సర్ జాబ్ కూడా చేయొచ్చు అనమాట, లైక్ కంటెంట్ రైటర్ అని చెప్పేసి. సో ఇలా మీరు బ్లాగింగ్ ద్వారా లైక్ 2 to 3 waysలో మీరైతే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే కొన్ని వెబ్సైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దాని నుంచి మీరైతే బ్లాగ్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు క్రియేట్ చేసుకోవడం రాకపోతే మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి హౌ టు క్రియేట్ అ బ్లాగ్ అని చెప్తే మీకు మొత్తం స్టెప్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో అది కూడా మీకు లైక్ అర్థం కాలేదు అంటే లైక్ యూట్యూబ్లోకి వెళ్ళి మీరు జనరల్గా మీరు టైప్ చేసేస్తే మీకు వచ్చేస్తుంది అనమాట మొత్తం స్టెప్స్, బ్లాగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి. అండ్ ఇంకొక మెయిన్ ఆన్లైన్ జాబ్ ఏంటి అంటే యూట్యూబ్ అనమాట. సో డెఫినెట్లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది యూట్యూబ్ అనేది ప్రెసెంట్ జనరేషన్లో లైక్ ఎంతమందికి ఎంత పే చేస్తుంది అనేసి. లైక్ హై పేయింగ్ ఆన్లైన్ జాబ్ అని చెప్పచ్చు అనమాట యూట్యూబ్ అయితే. కాకపోతే ఏంటి అంటే మనకు ఓపిక ఉండాలి. లైక్ మన యూట్యూబ్ ఛానల్లో మనం ఏంటి అంటే లైక్ ఒక కంటెంట్ని మనం అనుకోవాలి, లైక్ మన ఇంట్రెస్ట్ ఏ కంటెంట్ మీద ఉంది అని చెప్పేసి. సో ఆ కంటెంట్ మీద రెగ్యులర్గా మనం పోస్ట్ అయితే చేస్తూ ఉండాలన్నమాట. సో మనం కంటెంట్ పోస్ట్ చేస్తున్న సరికి మనకు 1K సబ్స్క్రైబర్స్ వచ్చి అండ్ 4000 వాచ్ అవర్స్ అనేది వచ్చేంత వెంటనే మనకు ఛానల్ అయితే మానిటైజ్ అవుతుంది అండ్ గూగుల్ యాడ్సెన్స్ ద్వారా అయితే మనకు పే అయితే వస్తుంది అనమాట. సో దీంట్లో మీరు స్పాన్సర్షిప్ కూడా చేయొచ్చు అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఒకవేళ మీరు యూట్యూబ్లో మంచిగా ఫాలోవర్స్ వస్తున్నారు, వ్యూస్ వస్తుంది అంటే మనం యూట్యూబ్లో కూడా మంచిగా ఎర్న్ అయితే చేయొచ్చు అనమాట. కాకపోతే ఏంటి అంటే కన్సిస్టెంట్గా ఉండాలి. సో అది అనమాట ఇప్పుడు నేను చెప్పిన జాబ్స్ అన్నీ కూడా లైక్ ఆన్లైన్ ట్రస్టెడే అనమాట. సో మనం స్కామ్స్కి ఏది పోకుండా లైక్ మనం కొంచెం అలర్ట్గా ఉంటే డెఫినెట్లీ ఈ ఆన్లైన్ జాబ్స్ అనేది మనకు మంచిగా పే చేస్తుంది అనమాట. సో అది గైస్ ఈ వీడియో గురించి అయితే. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ ప్లీజ్ నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ ఇన్ఫర్మేటివ్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్. I begin to